నిర్మల్ జిల్లాలో ఇటీవల ఉత్కంఠ రేపిన డీసీసీబీ డైరెక్టర్ హరీష్ కుమార్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 6 కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు నిర్మల్ వైపు వస్తుండగా సోన్ చెక్ పోస్ట్ వద్ద అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 2 వాహనాలను, 6 సెల్ ఫోన్లు, 2 కత్తులు, ఓ బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా ఈ నెల 15న హరీష్ రావును కిడ్నాప్ చేసేందుకు యత్నించగా ఆయన నిందితుల నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించారు. చిక్కాల హరీష్ రావు ఎక్స్ డీసీసీబీ చైర్మన్ ఈయనని 14th నైట్ ఎర్లీ మార్నింగ్ కిడ్నాప్ చేశారు. ఆయన ఇంట్లో నుంచి మాకు సడన్గా ఫోన్ వచ్చింది, ఈయన కిడ్నాప్ అయ్యారు అని. మేము వెంటనే టీమ్స్ అరేంజ్ చేసాము. సో మనకి ఈలోపు వెతుకుతుండగానే మళ్ళీ ఒక కబురు వచ్చింది, ఆయన తూఫాన్ దగ్గర సేఫ్గా తప్పించుకున్నారు అనేసి. సరే, తూఫాన్ టోల్ గేట్ దగ్గరికి ఇమ్మీడియట్గా మా టీం పంపించడం జరిగింది. తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన నిందితుల్లో ఒక అతన్ని గుర్తుపట్టారు. అందులో అతను వచ్చేసి షేక్ హైదర్ అనే అతను. ఆయన దగ్గర ఇదివరకు ఒక డ్రైవర్గా పనిచేశాడు 15 years బ్యాక్. సో ఈ షేక్ హైదర్ కాకుండా ఇంకా ఒక 4 ఉన్నారు అనేసి చెప్పారనమాట. వాళ్ళు ఆయనకు తెలీదు, ఈ కుడెంట్ ఐడెంటిఫై దెమ్. సో మేము వెంటనే ఏం చేసాము, దీన్ని బట్టి 4 టీమ్స్ అరేంజ్ చేసాము. మా 2 ఇన్స్పెక్టర్స్, తర్వాత మన ఎస్ఐలు అందరూ కూడా, ఏఎస్పీ రాజేష్